చైనీస్ మినీ గువా దీని పేరు. గ్రేప్ గువా అంటారు దీన్నే. గ్రేప్ లాగా ఇంతే ఉంటుంది, మనకి మంచి స్వీట్ ఉంటుంది ఫ్రూటు. చాలా ఎక్సలెంట్ వెరైటీ ఇది కూడా. ఇది మనకు ఆర్నమెంటల్ లాగా ట్రీ కనిపిస్తూ ఉంటుంది, జస్ట్ మనం తినడానికి వరకు పనికి వస్తుంది అనమాట. గ్రేప్ లాగా చిన్నగా ఉంటుంది, కమర్షియల్గా అంత వైబుల్ కాదు, కానీ మనం పెట్టుకోవాలంటే ఇంట్రెస్ట్తో పెట్టుకోవచ్చు ఇలాంటి చెట్లు. సీతాఫలం చెట్టు, దీంట్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇదేంటిదంటే ఇది బాలానగర్ వెరైటీ. దీన్ని ఏం చేస్తారంటే ఈ చెట్టు మీద దీన్ని గ్రాఫ్టింగ్ చేసింటారు. ఈ చెట్టుతో పాటు ఇది కూడా పెరిగింది. రైతులు ఏం చేస్తారంటే ఈ చెట్టు పెరిగేది గమనించరు. మనకు కావాల్సింది ఈల్డింగ్ ఈ మొక్క నుంచి రావాలి మనకు, కాబట్టి దీన్ని కట్ చేసుకోవాలి. యాక్చువల్గా నాకు తెలిసిన నేను ఎందుకు పెట్టానంటే ఇది సీతాఫలం ఇక్కడ మనం పెట్టింది పూర్తి కమర్షియల్ స్థాయిలో కాదు, కాబట్టి అది పెరిగిన నాకు ఎటువంటి నష్టమేం లేదనమాట. కానీ రైతులు కమర్షియల్గా వెళ్ళేటప్పుడు ఇటువంటి అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది మైనర్ మిస్టేకే కానీ చాలా పెద్ద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది లాంగ్ స్టాండింగ్లో. ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేయొచ్చు దీన్ని. ఇక్కడ స్టెమ్ కూడా చూస్తే మీకు ఒరిజినల్ ప్లాంట్ స్టెమ్ నల్లగా ఉంది. ఇది వచ్చేసి రూట్ స్టాక్. ఈ రూట్ స్టాక్ మీకు కొద్దిగా రెడ్డిష్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉంది. ఇవి కట్ చేసుకోవాలి. ఈ రెండు వేరే బాలానగర్ వెరైటీ. ఇది అతిమోయం మనకు కావాల్సిన రకము. ఇది దీని మీద పెరిగే చెట్టు. టెర్రస్ గార్డెన్లో వాళ్ళు పెంచుకోవడానికి యూజ్ఫుల్ ఉంటుంది. ఇది కొద్దిగా పులుపు స్ట్రాబెర్రీ ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 6 ఫీట్కి రెడ్ సీతాఫలం, తర్వాత మళ్ళీ 6 ఫీట్కి జామ చెట్టు. ఇలా మనం వేసుకోవడం జరిగింది. ఈ జామలు కూడా ఇవి రకాలు, మీరు జామకాయలు కూడా చూడవచ్చు ఇక్కడ. ఇప్పుడు మీరు ఈ 2 వరుసలు చూడవచ్చు. సేమ్ మీకు జామ మళ్ళీ 6 ఫీట్కి సీతాఫలం. ఇది వచ్చేసి మనకు రెడ్ సీతాఫలం, ఇది వచ్చేసి బాలానగర్ వెరైటీ. నెక్స్ట్ మళ్ళీ జామ రకాలు. ఇది వచ్చేసి లలిమా రకము, ఇది వచ్చేసి దవాల్ రకము జామలో. ఈ 2 CISS లక్నో వాళ్ళు డెవలప్ చేసినట్టువే. తర్వాత నెక్స్ట్ 6 ఫీట్కి సీతాఫలం, ఇది బాలానగర్ వెరైటీ, ఇది రెడ్ సీతాఫలం. నెక్స్ట్ 6 ఫీట్కి జామ మొక్కలు. మళ్ళీ ఇలా ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇది బాలానగర్ సీతాఫలం రకము. ఇది మనం సంగారెడ్డి నుంచి తెప్పించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఇది మనకు సీతాఫలం సీజన్ స్టార్ట్ అయింది ఇప్పుడు, కాబట్టి మనకు కాయలు స్టార్ట్ అయినాయి బాలానగర్ రకాలు. ఈ బాలానగర్ కాయలు ఇలా ఉంటాయి. అల్టిమేట్గా మనం సాగు చేయాలంటే బాలానగర్లోనే మంచి కమర్షియల్ రకం. ఇది బాగుంటుంది. ఇది నాటిన 1 ఇయర్ నుంచి మనకు ఫ్రూటింగ్ వస్తూ ఉంది. జామ వచ్చేసి ఇది దవాల్ రకం. ఇది వచ్చేసి CISS సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్ లక్నో, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, వాళ్ళు డెవలప్ చేసింది. లక్నో నుంచి తెప్పించడం జరిగింది. వీటి ఫ్రూట్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక్కడ చిలకలు కొట్టడం జరిగింది. ఇలా చిన్నది కూడా మంచి టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రూట్, కాబట్టి వీటిని తెచ్చి ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. మంచి స్వీట్ ఉంది యాక్చువల్. ఇది చిన్నదైనా కూడా కాయ, ఇది చాలా సైజ్ వస్తుంది కాయ. నెక్స్ట్ బాలానగర్ రకం ఇది సీతాఫలం. నెక్స్ట్ సేమ్ దవాల్ రకమే జామ. నెక్స్ట్ ఇది ఒక జామ రకం. ఇది వచ్చేసి లలిమా రకం. ఇవి కూడా చాలా గుత్తులు కాయలు కాస్తాయి. మెయిన్ వచ్చేసి వీటికి కాపాడుకోవాల్సింది మనం ఇక్కడ ఫామ్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ ఫ్లై నుంచే కాపాడుకోవాలి. ఫ్రూట్ ఫ్లై ప్రతి రైతుకు ఒక బ్యారియరే. మనం చేసే ప్రకృతి వ్యవసాయంలో ఫ్రూట్ ఫ్లైని నివారించడానికి ట్రాప్స్ వాడుతున్నాం. మెయిన్ మనం వాడేది ట్రాప్స్. తర్వాత బత్తాయి మొక్కలు బంతి మొక్కలు ఇట్లాంటివి ఆకర్షకపు వాడతాము. తర్వాత వీటికి కవర్స్ కట్టాలంటే జామ ఇంత గుత్తులు కాసినప్పుడు జామకు కవర్స్ అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు మ్యాంగోకు కట్టినంత ఈజీగా జామ కట్టలేమన్నమాట. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు వేప నూనె ఇలాంటివి స్ప్రేయింగ్లు చేసుకొని వీటిని నివారించుకోవాలి. ఆ విధంగా చేస్తున్నాం ప్రజెంట్ అయితే. వీటి మధ్యలో మనం పైనాపిల్ వేయడం జరిగింది. ఈ పైనాపిల్ మొక్కలు మనం ఇప్పుడు ఇక్కడ బడ్డింగ్ స్టార్ట్ అయింది మనకు పైనాపిల్. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం పెట్టి ఇవి 4 months 5 months దాదాపు అయింది. కాబట్టి ఇప్పుడు మనకు రైనీ సీజన్ కదా, క్లైమేట్ కూడా మనకు టెంపరేచర్ తగ్గుతుంది కొంచెం, మనకు పైనాపిల్కి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్లాంటేషన్ మధ్యన వీటిని వేయడం జరిగింది. ఈ మొక్కలు తమిళనాడు నుంచి చెప్పడం జరిగింది. ఇవి మన నాటు రకాలే పైనాపిల్. ఇది చూడవచ్చు మీరు ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ మొక్క వచ్చేసి మనకు థాయ్ నేరేడ్. ఇది మంచి ఎక్సలెంట్ వెరైటీ. యాక్చువల్గా పల్ప్ ఎక్కువ ఉంటుంది, సీడ్ తక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఇది ట్రెండింగ్లో ఉంది. ఎవరైనా రైతులు పెట్టుకోవాలంటే ఈ థాయ్ నేరేడ్ను సక్సెస్ఫుల్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ఫ్రూట్ తిన్నాము, ఇది టేస్ట్ కూడా బాగుంది, కీపింగ్ క్వాలిటీ బాగున్నాయి.
ఇది వచ్చేసి నిమ్మలో ఈ రకం ఇది సీడ్లెస్ నిమ్మ యాక్చువల్గా. ఇది అస్సాం వెరైటీ, అస్సాం లోకల్ వెరైటీ. ఇది మీకు చాలా పొడవు ఉంటుంది కాయ యాక్చువల్గా. ఇక్కడ మీరు కాయను చూడొచ్చు, కనిపిస్తుందా? ఇక్కడ చూడొచ్చు మీరు నిమ్మ. ఇది ఇంకా పొడవు, నా హ్యాండ్ పొడవు వస్తుంది, ఇటు వరకు వస్తుంది, చాలా పొడవు ఉంటుంది ఇది. ఇది ఒక అనోనా ఫ్యామిలీనే. ఇది కూడా ఇది వచ్చేసి మన సోర్ సూప్ అంటాం దీన్ని, లక్ష్మణ ఫలం అంటారు. ప్రజెంట్ ట్రెండింగ్ క్యాన్సర్ ఫ్రూట్ అంటారు దీన్ని. క్యాన్సర్ నిరోధక ప్రాపర్టీస్ ఉన్నాయనేసి ప్రతి ఒక్కరూ దీన్ని క్యాన్సర్ ఫ్రూట్గా భావించడం జరుగుతుంది. మీకు చెట్టు మీద కాయలు ఇలా ఉంటాయి, దీని లోపల కూడా మన పల్పు ఈ విధంగా ఉంటుంది. ఇది చాలా సైజు 1 kg పైన అవుతుంది కాయ యాక్చువల్గా. దాని ఫ్లవరింగ్ అంతా ఇలా ఉంటుంది, ఫ్లవరింగ్ డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా. చాలా అందంగా, ఫ్లవరింగ్ చాలా అందంగా ఉంటుంది. ఇదండి లక్ష్మణ ఫలం, ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు చెట్టు మీద అబ్జర్వ్ చేయొచ్చు. జస్ట్ ఇది ముళ్ళులాగా ఉంటుంది కానీ కుచ్చుకునేంత షార్ప్ ముళ్ళు ఏం కాదు. ఇది జస్ట్ షేప్ మాత్రమే అలా ఉంటుంది. ఇది 1 kg సైజు వస్తుంది. ఇది కూడా స్వీట్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో కంటెంట్. ఈ ప్రద్యుమ్న ఫార్మ్స్లో మీరు స్పెషల్గా చూడాల్సింది ఇంకోటి ఏంటంటే ఫిగ్ వెరైటీస్. యాక్చువల్గా మనం దాదాపు ఇప్పటి వరకు మనం కమర్షియల్ అంజీరా వెరైటీల్లో ఒకటి పూణే రకం, అదే బళ్ళారి రకం. 2 టర్కీ బ్రౌనీ రకం. ఇది టర్కీ బ్రౌనీ యాక్చువల్గా. ఇది మాగినప్పుడు మనకు బ్లాక్ కలర్లో మాగుతుంది, టర్కీ బ్రౌనీ అంటారు. ఇది డైరెక్ట్ ఫ్రూటే తీసుకోవాలి దీన్ని తినడానికి. ఇప్పుడు మన ఇండియాలో కమర్షియల్గా చెప్పినవి 3 రకాలు. పూణే అంజీరా ఒకటి, డయానా రకం డ్రై ఫ్రూట్కి, టర్కీ బ్రౌనీ ఇంకో రకం. వాటితో పాటు ఇది ఒక కొత్త రకం యాక్చువల్గా, ఇరాకీ ఫిగ్. ఇది ఇరాకీ వెరైటీ. ఇది ఫ్రూట్ ఇలా ఉంటుంది, స్మాల్ సైజులో ఉంటుంది, మంచి జ్యూసీగా ఉంటుంది ఫ్రూట్. ఇది ఎక్సలెంట్ స్వీట్ ఉంటుంది ఈ అంజీర్ రకం. మీరు ఈ జ్యూసీనెస్ చూడవచ్చు ఇక్కడ క్లియర్గా. అంటే ఇది ఇంకా రైపెన్ కావాలి యాక్చువల్గా. రైపెన్ కాకుండా మీ జ్యూసీ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. ఇది ఇంకా రైపెన్ కాకముందే స్వీట్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఇంకా రైపెన్ అయితే ఇంకా స్వీట్నెస్ వస్తుంది. ఇది ఒక రకం ఇరాకీ ఫిగ్. ఇది మన దగ్గర చెట్టు కూడా గ్రోత్ బాగా అవుతుంది యాక్చువల్గా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది పెట్టి కూడా 1 year కాలేదు యాక్చువల్గా. ఇది పెట్టి కరెక్ట్ డిసెంబర్లో ప్లాంటేషన్ చేశాను. ఇది మే 6 months దాదాపు. ఫ్రూటింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ నుంచే బ్లాక్ కలర్గా ఫామ్ అయిపోతుంది, గ్రీన్ కలర్ ఉండి నెక్స్ట్ బ్లాక్, ప్యూర్ బ్లాక్ మారిపోతుంది. ఇరాకీ ఫిగ్ కలర్ చేంజ్ అవుతుంది, మనకు ప్యూర్ బ్లాక్గా మారిపోతుంది. బ్లాక్ అయితే ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు దీన్ని కట్ చేసే స్టేజ్ వచ్చినట్టు దానికి, అప్పుడు మనం దాన్ని కట్ చేయాలి ఆ ఫ్రూట్ని. అప్పుడు మనకి ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. ఏడాదికి ఎన్నిసార్లు కాస్తాయి? ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కాస్తూనే ఉంటుంది, ఇయర్ మొత్తం కాస్తూనే ఉంటుంది కాయలు. దీన్ని మ్యాక్సిమం 6 feet వరకు రాణించుకోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ బ్రాంచెస్ అక్కడ కట్ చేసి మళ్ళీ సైడ్ నుంచి మనం ఇలా స్ట్రైట్ పెట్టుకుంటే కాయలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీని ప్యాటర్న్ కూడా మీరు క్లియర్గా ఎక్కడైతే కనుక్కుంటుందో అక్కడే మ్యాక్సిమం స్టార్ట్ అవుతుంటుంది. ఇంకొక రకం అంజీర్. ఇది వచ్చేసి దీని ఆకు ప్యాటర్న్ చూడవచ్చు మీరు. దీని ఫ్రూటింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి డౌపిన్ కొరియా దీని పేరు, డౌపిన్ కొరియా. ఫస్ట్ టైం మనం ఇక్కడ ప్రద్యుమ్న ఫార్మ్స్లో దీన్ని పెట్టడం జరిగింది. ఇరాకీ ఫిగ్ ఒకటి, ఇంకా మన దగ్గర వచ్చేసి బ్లాక్ మిషన్ రకాలు ఉన్నాయి. ఈ అంజీర్లో ఇన్ని రకాలు ఉన్నాయి. మన ఉభయ రాష్ట్రాల్లో మన క్లైమేట్కి అంజీరా అనేది మోస్ట్ సూటబుల్ ప్లాంట్. వీటిలో ఏది దిగుబడి ఎలా వస్తుంది, ఎంతవరకు వస్తుందని నేను ట్రయల్ పర్పస్లో పెట్టాను. వీటిని చూసిన తర్వాత మనకు మంచి ఈల్డింగ్ వచ్చి మార్కెట్లో మంచి కమర్షియల్గా ఉంటే వాటిని నేను ఇక్కడ గ్రాఫ్టింగ్ చేసి మొక్కలు కూడా అందుబాటులోకి తీసుకురాగలను. అది రాబోయే రోజుల్లో మీకు మళ్ళీ అప్డేట్ ఇవ్వగలను.